ప్రత్యేకంగా ఉండాలా? నేను దర్శనాలు పొందుకోవాలంటే ఏదైనా ప్రత్యేకమైన పద్ధతి ఉందా? కళలు, దర్శనాలు ఒక విధంగా పక్క పక్కన పెట్టి చూడొచ్చండి. కళ అనేది పడుకున్నప్పుడు వచ్చేది, దర్శనం అనేది లేసున్నప్పుడు వచ్చేది. కళలో మనం పడుకున్నప్పుడు మన దగ్గరికి నరేంద్ర మోడీ వచ్చినట్లు, లేకపోతే భగత్ సింగ్ గారు వచ్చినట్లు, లేకపోతే పాస్టర్ గారు వచ్చినట్లు, లేకపోతే మనం అమెరికా వెళ్ళినట్లు కళ రావచ్చు. ఇది కళ వస్తుంది. అయితే దర్శనంలో మన ముందు ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నట్లు కనబడుతుంది అనమాట. ఉదాహరణకి నేను చెప్పినట్లున్నాను, పేతురు భక్తుడికి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కలిగింది దర్శనం. అదేనా? దర్శనానికి కళకి తేడా ఏంటి అని అంటే, మరియమ్మ గారికి గబ్రియల్ దూత దర్శనంలో కనబడ్డాడు. ఎందుకంటే మరియమ్మ గారు లేస్తున్నారు. తన యోసేపు గారికి నిద్రపోతున్నప్పుడు గబ్రియల్ దూత గారు వచ్చి మాట్లాడారు. కాబట్టి యోసేపుకి వచ్చింది కళ, మరియమ్మ గారికి వచ్చింది దర్శనం. నేను ఈ రెండు పక్క పక్కన ఎందుకు పెట్టానంటే, ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో, సో దర్శనానికి నేను ఏమన్నా ప్రత్యేకమైన స్థానంలో ఉండాలా అని అడిగారో వాళ్ళని నేను సులభంగా ఒక ప్రశ్న అడుగుతాను. పలానా కళ రావాలంటానికి మనం ఏమన్నా చేయాలా? మనం ఏం చేస్తామండి? కళ వస్తే వచ్చినట్లు, లేకపోతే లేదు. అదేవిధంగా దర్శనం కూడా. అయితే ఇది జనరల్. దర్శనం కోసం ప్రత్యేకంగా మనం ఏం చెయ్యం. ఇది ఒక జనరల్ ఆన్సర్. అయితే రెండోది చెప్తున్నా. దర్శనాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి దేవుడిచ్చే దర్శనం, దాన్ని దైవ దర్శనం అంటారు. రెండోది సాతానుడు కూడా కొన్ని దర్శనాలు ఇస్తాడు. అంటే సాతానుడు కూడా వెలుగుదూతలాగా వచ్చి ఆయన హడావిడి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అది సాతానుడు చేసేది. మూడోది, నువ్వు ఏదో ఊహించుకొని ఆ ఊహనే ఒక ఆలాపనగా ఎదురుగా పెట్టుకున్నావు అనుకో, అది కూడా దర్శనం అనుకుంటూ ఉండొచ్చు. చాలామంది క్రైస్తవులు, అంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి క్రైస్తవులు, తక్కువ స్థాయిలో అంటే డబ్బులో అని కాదు, వయసులో అని కాదు, ఆత్మీయతలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, సార్ నాకు బాగా భారం కలుగుతుంది సార్, పరిచర్యకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్, నాకు చాలా దర్శనం వచ్చేస్తుంది సార్ అని అంటారు. ఇది కేవలం వీళ్ళ ఫీలింగ్ మాత్రమే. ఇలాగే ఎప్పుడైనా ఎవరైనా చెప్తే కనుక వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు అయితే నేను ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? బ్రదర్, మీరు ఉద్యోగం చేయండి, ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయండి, బాగా ప్రార్థన చేయండి, 1-2 సార్లు అడగండి దేవుణ్ణి. అర్థమైందా? పరిచర్య చేయడానికి ఏం పులిపక్కర్లా. మారు మనసు పొందిన ప్రతివాడు పరిచర్య చేయాల్సిందే. పరిచర్య అంటే నా ఉద్దేశం సాక్షిగా ఉండటం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని దేవునికి మహిమకరంగా వాడటం. ఇది ఉద్యోగం చేస్తూనే చేయాలి. అయితే రెండో పిలుపు అనేది ఉంటుంది, అది పరిపూర్ణ సేవకి. ఖచ్చితమైనటువంటి పిలుపు లేకుండా మాత్రం వెళ్ళకూడదు, ధృవీకరణ లేకుండా మాత్రం వెళ్ళకూడదు. అర్థమైందా? సో అది సర్వసాధారణంగా దర్శనం ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఆలాపన కాకూడదు, సాతానుడి యొక్క దర్శనం కాకూడదు, దేవుని యొక్క దర్శనం అయి ఉండాలి. ఇది రెండో జవాబు. మూడోది, దర్శనం అనే దానికి 2 రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. 2 రకాలైన భావాలు. ఒక భావం ఏంటంటే మన కంటికి కనబడేటువంటి దర్శనం. మన కంటికి కనబడేటువంటి దర్శనం, కంటికి కనబడేటువంటి దర్శనం దేవుడిస్తాడు. లేకపోతే ఇందాక చెప్పినట్లుగా తప్పుడు వదిలేండి, మెయిన్గా చెప్పాలంటే దేవుడిస్తాడు. కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే, వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమైందా, మన హృదయంలో కలిగేటువంటి ఒక భారం ఉంటుందే, దాన్నే దర్శనంగా మనం కలిగి ఉండొచ్చు. ఉదాహరణకి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చాడు మిషనరీగా ఉండటానికి. ఆయనకి బయట ఏమీ దర్శనం కలిగినట్లు ఎక్కడ ఆయన యొక్క బయోగ్రఫీలో రాసుకోడు. యేసుప్రభు వారు వచ్చి అయ్యా విలియం కేరీ, నువ్వు భారతదేశానికి వెళ్ళు అని. అయితే ఆయన దేవుని యొక్క బిడ్డగా ఉంటున్నాడు, ఆయన దేవుని సేవ చేయడానికి తాను సంసిద్ధపరచుకున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు, ప్రపంచ పటాన్ని ఎదురుపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ప్రత్యేకంగా తన హృదయం ఈ యొక్క భారతదేశం పట్ల కలిగింది. అది దర్శనమేమి బయట రాలేదు, తన హృదయంలో కలిగినటువంటి భారాన్ని బట్టి కలిగింది. ఒకవేళ ఇలాంటి దర్శనం గురించి మీరు మాట్లాడుతున్నట్లయితే, వాక్యము, ప్రార్థన, దేవుని సాన్నిధ్యం ఎవరైతే బాగా కలిగి ఉంటారో దేవుడు వారికి తన హృదయ భారాన్ని పంచుకుంటాడు. దేవుని యొక్క గుండె చప్పుడు ఎవరైతే దేవుడికి బాగా ఆనుకుంటారో వాళ్ళకి వినబడుతుంది. దానికి కావాల్సింది ప్రార్థన, వాక్యము, దేవునితో చక్కటి సహవాసం. అప్పుడు మనకి దైవ దర్శనం ఆ విధంగా కలుగుద్ది. సో రెండిటికి ఒకటే ఒక మార్గం. దేవుడికి దగ్గరగా ఉంటేనే ఇది దేవుని నుంచి వచ్చిన దర్శనం అని అర్థం అవుతుంది. దేవునికి దగ్గరగా ఉంటేనే అర్థమైందా, హృదయ భారం ద్వారా దైవ దర్శనాన్ని మనం పొందగలుగుతాం. సో వీటన్నిటికీ ఒక సింపుల్ ఆన్సర్ ఏంటంటే, యూ మస్ట్ బీ క్లోజ్ టు గాడ్. దేవునికి సాన్నిహిత్యమైనటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని గుర్తించగలుగుతాం.